మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. ఇర్మియా గ్రంథం నుంచి మొదటి అధ్యాయం 19వ వచనం ఈ విధంగా ఉంది. ఉదయాన్ని మీకోసం చదివి వినిపించడానికి ఇష్టపడుతున్నాను. నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైని విజయము పొందజాలరు. వావ్! నీకు ఆయన తోడున్నందున వారు నీ శత్రువులు వెళ్తున్నారు. నిన్ను వణికించాలి, నీకు భయం పుట్టించాలి, ఎలాగైనా నీకు నేలకూల్చాలి. అది నీ ఆఫీసులో కానీ, నీ కుటుంబ స్థితిలో కానీ, అది ఏ చోటైనా వారు విజయము పొందజాలరు. వారు విజయం పొందలేరు. కారణము, నువ్వు నమ్ముకున్న దేవుడు నీకు తోడై ఉన్నాడు. వావ్! బైబిల్ ఒక మాట చెప్తుంది ఈ విధంగా, ఆయన మన పక్షి ఉన్నప్పుడు మనకు విరోధి ఎవరంటే? ఆయన ప్రేమ నుండి మనల్ని ఏది ఎడబాపుతుంది? ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వారు విజయము పొందచాలరు. వారు విజయం పొందుకుంటారని చెప్పి ఎంతో కేకలేస్తున్నారేమో. ఆయన పట్టణం ఉంది. ఈ పట్టణం ఇజ్రాయెల్ పైన మొదట విజయం పొందేసింది. కొందరు చనిపోయారు. ఇజ్రాయెల్ పట్టణం వారందరూ చనిపోయారు కొందరు. అలా దేవుడు అంటాడు, ఇప్పుడు వెళ్ళండి, నేను మీకు తోడై ఉన్నాను, వారిని మీరు విజయం పొందుతారు. వారి ద్వారా వారి దగ్గరికి వెళ్ళండి, మీరు విజయాన్ని చూస్తారని చెప్పి దేవుడు వెళ్ళమని చెప్తాడు. వినండి, ఇప్పుడు రెండోసారి వెళ్తున్న అదే ప్రజలు వారి దగ్గర ఓడిపోయారు, కానీ ఈసారి ధైర్యంగా వెళ్తారు. దేవుని మీద ఆధారపడి. సంగమా, మీకు మాట చెప్పిన విజయము దేవుడు ఇచ్చాడు. అక్కడ ఆయన పట్టణమును గెలిచినట్లుగా దేవుడు కార్యం జరిగించాడు ఆ రోజున. ఈరోజు నేను మీతో మాట్లాడుతూ దేవుని మాట తెలియజేస్తున్నాను. వారు విజయము పొందలేరు. వారు విజయం పొందలేరు. నువ్వు దిగులు పడద్దు. నీ శత్రువు విజయం పొందేస్తాడేమో, రేపేమైపోద్ది. నీ దేవుడు రాత్రికి ఏదైనా మార్చగలడు మీకు తెలుసా? పగలకి ఏదైనా మార్చగలడు మీకు తెలుసా? వ్యక్తుల్ని ఎలా పడేయగలడు మీకు తెలుసా? వారు ఎవరైతే నీ పైన విర్రవిగుతున్నారో వారిపైన ఇంకొకరు దేవుడు వేయగలడు నీకు తెలుసా? శత్రువు తాలూకు బలము నీ దేవుని చేతిలో ఉన్నది. నీ దేవుడు చెప్తున్నాడు, వారు నీ పైన విజయం పొందలేరు. వారు ఎంత వెర్రవేగని, ఎంత మాట్లాడి నిన్ను బలహీనపరిచి, నువ్వు క్రైస్తవుడివి, నువ్వు తిరిగి గొడవాడేసి ఇబ్బంది పడినట్లుగా చేసుకోవద్దు. దేవుని మీద ఆధారపడు. జెన్యూన్ హార్ట్ కలిగిన వ్యక్తి ఉంటావు. నీ వల్ల తప్పు జరగలేదు నిజమే, నువ్వు మంచి వ్యక్తివి నిజమే. చూడండి, వారు దమాయం చేస్తున్నారు సార్, వారు నాకన్నా వారు గొప్ప వాళ్ళు, పై స్థాయి వాళ్ళు, వారు అలా చేస్తారు, వారు విజయం పొందేస్తారండి. నీ దేవుడు చెప్తున్నాడు, వారు విజయము పొందరు. నేను నీకు తోడై ఉన్నాను గనుక వారు విజయం పొందరు. నువ్వు బలహీనుడివి, నువ్వు మాట్లాడుతున్నావు. అవును నిజమే, నీ బలహీనత బట్టి మాట్లాడుతున్నాను, నీ అలసట బట్టి మాట్లాడుతున్నాను. దేవుడు చెప్తాడు, నా బట్టి నేను మాట్లాడుతున్నాను, నా స్థితి బట్టి నేను ఏం చేయగలను దాన్ని బట్టి నీతో మాట్లాడుతున్నాను. వారు విజయము పొందజాలరు. ఈ గొప్ప మాట ఈ ఉదయం తీసుకోవాలి. ఉద్యోగంలో జరుగుతున్న విషయాలకు అలసిపోయి కూర్చునిపోయి గుండె బాదుకోవాల్సిన పని లేదు. వాళ్ళు ఎలాగ ఎప్పుడు నేర్చుకుంటారు మీరు చెప్పండి? ఇలాంటి వారు ఈ ఉద్యోగులు కాకపోతే ఇంకొక ఉద్యోగులు ఉంటారు, అలా లిగిచేవారు చాలామంది ఉంటారు. మనం దేనికి సిద్ధపడి ఉన్నాం చెప్పండి? చూడండి, క్రైస్తవుడు దేనికి సిద్ధపడినాడో మీకు తెలుసా? ఒక మాట పడడానికి సిద్ధపడినాడు, ఓ మాట పడడానికి సిద్ధపడినాడు. ఈ లోకంలో ఇష్టానుసారంగా ప్రవర్తించి ఏదైనా లాగేసుకుంటే కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ లోకపు బాధకు సిద్ధంగా ఉన్నాడు, శ్రమకు సిద్ధంగా ఉన్నాడు. మీరు చెప్పండి ఒక మాట, ఇప్పుడు మీ కొలీగ్స్ అందరూ మిమ్మల్ని తిట్టేస్తున్నారు అనిపిస్తే మాటకు మీరు సిద్ధంగా ఉన్నారు కదా, ఎందుకు ఆ మాట మిమ్మల్ని బాధపరుస్తుంది? ఆ మాట బట్టి మీ ఇంటికి వచ్చి ఇంకా కృంగిపోయి బాధపడిపోయి అలసిపోవాల్సిన పని అంటే సిద్ధంగా ఉన్నప్పుడు. కొన్ని విషయాలు సిద్ధంగా లేని గనుకనే అవి గాయపరిచాయి. కొన్ని విషయాల్లో మనం రెడీగా లేని గనుకనే అవి చాలా బాధ అనిపించేసాయి. ఒక వస్తువు మనం వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు
అదొకరు తీసుకుంటే ఎందుకు బాధ అనిపిస్తుంది చెప్పండి? ఒక విచ్చోండి చాలా ప్రాంతాల్లో మనం చూస్తాం, లేకపోతే మన ఇంట్లో కొన్నిసార్లు మన ఇల్లు మారుతున్నప్పుడు కొన్ని వస్తువులు ఇచ్చేస్తాం, దానివల్ల బాధ అనిపిస్తుంది చెప్పండి? సిద్ధపడున్న వ్యక్తికి ప్రతిదీ కూడా ఓకే, నో ప్రాబ్లం అనుకొని ఇష్టం. గొడవల కన్నా ప్రశాంతతను కోరుతారు వీళ్ళు. వారు విజయము పొందజాలరు. వారు విజయం పొందరు, వారు విజయాన్ని చూడరు. కానీ నీవు మార్పును మాత్రం చూడాలి. నీ జీవితపు స్థితి నువ్వు మార్చుకోవాలి. నువ్వు పడడానికి ఇష్టపడుతున్న వ్యక్తివి, ఓ మాట పడలేవా? ఓ మాటను తీసుకోలేవా? కోల్పోవడానికి ఇష్టపడుతున్న వ్యక్తివి తీసేసుకున్నందుకు బాధపడి కృంగిపోతావా? ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం చెప్పు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. మై లార్డ్ విల్ సప్లై ఆల్ మై నీడ్స్. నా దేవుడు నాకు కావాల్సినవన్నీ కూడా నాకు ఇస్తాడు అనే ఆలోచనతో నువ్వు ముందుకు వెళ్ళావు. ఏదో నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థన చేస్తుండగా నేను నమ్ముతున్నాను, ఈ మాట నేను జీవితం పైన దేవుడు కలుగు చేస్తాడు, ఆమేనని చెప్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే యోధుని గురించి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. ఎంతో సంతోషం, ఎంతో సమాధానం, ఎంతో నెమ్మది నీవు మాకు అందించావు. వారు గెలవరు, వారు విజయం పొందలేరు, వారికి నువ్వు విజయం ఇవ్వటం లేదు. కారణము నువ్వు మాకు తోడై ఉన్నందుకు నీకు వందనాలు. మా జీవితంలో విజయాలు ఇచ్చుచున్న వాడా నీకు స్తోత్రాలు. ఘనమైన కార్యాలు చేయబోతున్న వాడా నీకు ఎట్టి విషయంలో కూడా భయపడిపోకుండా నీకు అప్పగించి మేము ఓర్చుకుని అనుభవంలోకి తీసుకుని వెళ్ళండి. మేము సహించే అనుభవంలోకి తీసుకోవాలండి. శ్రమపడడానికి సిద్ధపడుతున్న వాళ్ళని ఇవన్నిటిని పెద్ద లెక్క చేయకుండా నీ కృప ముందుకు సాగిపోయే వ్యక్తిగా చేయండి. నీ కృపకు నీ బిడ్డలు అప్పగించుకుంటూ యేసునామమున ప్రార్థించుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. సంగమా, దేవుడు మనల్ని నేర్చుకోమని కోరుతున్నాడు. చుట్టూ జరిగే విషయాల వైపు చూడదు కానీ దేని వైపు చూడు. God bless you. See you tomorrow.